జేఏసీ కోఆర్డినేటర్గా ఉన్నాను. నిజంగా చాలా బాధాకరం. 21 ఏళ్ళు గడిచినా కూడా మన మీద బిచ్చం ఎత్తుకుంటున్నట్టు మనకు వచ్చేటువంటి హక్కును మనము ప్రతిసారి కూడా శాంతియుతంగా మనము పెన్షన్ విద్రోహ దినాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా చేతిలో లేదు అనుకుంటేనే ఒక్కోళ్ళ మీద ఒక్కోళ్ళు తొమ్మెత్తి పోసుకుంటున్నారు. మరి ఎవరు ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మికుల, పెన్షనర్ల, గజల ఐక్యత కోసము మేము ఎన్నో రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీ మీద గౌరవంతో. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంక్షేమం పక్కన పెట్టిన వాళ్ళు ఏ ప్రభుత్వాలు కూడా నిర్వలేదు. అది మాత్రం గత చరిత్ర చెప్తా ఉన్నది. తప్పకుండా మేము అడుగుతలేము. ఏంటంటే ఇవాళ సిపిఎస్ ఉద్యోగుల యొక్క జీవితాలు చిత్రమైపోయాయి, బతుకులు చాలా గగనమైపోయాయి. ఎలాంటి పెన్షన్ తీసుకోకుండా చాలా మంది కూడా అసలు పోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ చేతిలో ఉన్నాయి. మీరే జీవో తీసుకొచ్చిండ్రు, ఆ జీవోని మీరే తీసేయచ్చు. ప్రతిదీ కూడా మీ చేతిలో ఉంది. ఏదో అమెరికా వాళ్ళో లేకుంటే పైనుంచి దేవుడు పంపించినటువంటి ఆ సిపిఎస్ స్కీము మీరు తెచ్చారు కాబట్టి మీ చేతిలోనే ఉంది. తప్పకుండా దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టీజీ జేఏసీ శాఖ పక్షాన మేము మనవి చేస్తా ఉన్నాం. సిపిఎస్ అంతం చేయండి, లేకుంటే ఏ ఉద్యోగి కూడా పనిచేసే పరిస్థితులు లేవు. ఇక్కడ ఎన్ని రోజులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తారు. ఏదైనా పని కావాలి అంటే రెగ్యులర్ ఎంప్లాయీ ఉండాలి. మనకు రావాల్సినటువంటి హక్కులు ఏదుందో ప్రతిదీ కూడా ఇవ్వాలి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది పెన్షన్ అనేది భిక్ష కాదు, వాళ్ళ హక్కు అని. అవన్నీ కూడా మీరు పక్కకు పెట్టేసి ఎన్నిసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడతారు. దయచేసి సిపిఎస్ ను అంతం చేస్తూ ఇంకోటి చాలా పిఎస్ వస్తున్నాయి, యూపీఎస్ లని. మాకు ఏ పిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ఏ కావాలి. మాకు ఎలాంటి పెన్షన్ స్కీమ్ వద్దు. దయచేసి పాత పెన్షన్ పునరుద్ధరించే వరకు తప్పకుండా సిపిఎస్ ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో పాల్గొనేటట్టు ఎక్కడ కూడా మన విధానాన్ని, మన నినాదాన్ని వినిపిస్తూ మన యొక్క ఐక్యతను చాటాలని కోరుతూ జై హింద్, జై టీజీ జేఏసీ.